హాయ్ అండి. ఇవాళ 2 in 1 ఫ్రై చాలా చాలా బాగుంటుంది. ఏంటనుకుంటున్నారా? ఒకటే ఒక అరటికాయ ఉంది. సో ఒకే అరటికాయ ఉంది కదా అని నేను దాంట్లో పొటాటోస్ ఆలు కలిపి నేను ఫ్రై చేసినాను. చాలా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు ఇష్టపడి తింటారు. చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు. సో ఉల్లిపాయలు కూడా వేయక్కర్లేదు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయక్కర్లేదు. చాలా సింపుల్గా చేసుకునే ఫ్రై అండి. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టేసుకోవాలి, నూనె వేసుకోవాలి, అలాగే జీలకర్ర వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. బాగా వేగి ఉంది కాబట్టి తొందరగా వేగిపోతుందండి. సో ఇలాగా వెల్లుల్లిపాయలు జీలకర్ర వేగిపోయాక సన్నగా అదే చీల్చేసి పచ్చిమిరపకాయని ఇలా చీల్చి మీరు వేసుకోవాలి. ఎందుకంటే ఆ ఫ్రైకి కొంచెం కారం బాగా పడుతుంది ఇలా వేస్తే. ఈ వెల్లుల్లిపాయలు జీలకర్ర ఈ పచ్చిమిరపకాయలు ఇలా వేగితే మాత్రం సూపర్ ఉంటుందండి. మంచి ఫ్లేవర్ వస్తుంది. చాలా చాలా బాగుంటుందండి ఫ్రై. సైడ్ డిష్గా బాగుంటుంది. సాంబార్లో నంచుకోవచ్చు, అలాగే అన్నంలో కలుపుకోవచ్చు, అలాగే రసం చారు ఇలాంటివి పెట్టుకుంటాం కదా, ముక్కలు పులుసు ఇలాంటివన్నీ పెట్టుకుంటాం కదా, లిక్విడ్స్ లాంటివి, అలాంటప్పుడు కూడా బాగుంటుంది. చాలా గొట్టొస్తుంది చూసారా, చాలా చాలా గొట్టొస్తుంది. 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలండి. 1/2 స్పూన్ పసుపు వేసేసుకుని బాగా ఇలా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా బాగా వేగిపోయాయి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. చాలా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇప్పుడు మీరు నా దగ్గర ఒకే అరటికాయ ఉందని చెప్పి నేను అందులో ఆలు కలిపాను. అరటికాయ ఆలు ఫ్రై అనమాట. సో 2 in 1 ఫ్రై అంటారు దీన్ని. చాలా చాలా బాగుంటుంది. అంతేనండి. ఇలా బాగా వేగిపోయాక మనం హ్యాపీగా ఉప్పు కారం చేసేసుకోవచ్చు. ఎలాంటి ఉల్లిపాయలు వేయక్కర్లేదు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అవేం వేయక్కర్లేదు. కావాలి అనుకున్న వాళ్ళు, ఆ ఫ్లేవర్ మాకు కావాలి అనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదు, ఉల్లిపాయలు కూడా వేయట్లేదు. జస్ట్ సింపుల్గా నేను చేస్తున్నాను. ఇవి కొంచెం వేగాలండి, కొంచెం నూనె పడుతుంది. నేను నూనె వేసి అప్పుడు నేను బాగా వేగాక మీకు చూపిస్తాను. ఇప్పుడు చూడండి, బాగా వేగిపోయాయి, ఎర్రగా అయిపోయాయి. చాలా చాలా బాగుంటుందండి. మూత పెట్టుకోకూడదండి. మీరు ఎప్పుడైనా సరే బెండకాయ ఫ్రై కానీ ఆలు ఫ్రై కానీ చేసేటప్పుడు ఎప్పుడు మూత పెట్టకూడదు. మూత పెడితే ఏమవుతుందంటే మొక్క మెత్తపడిపోతుంది, ఇలా క్రిస్పీగా రాదు, ఇలా బాగా వేగదు. ఇలా మీరు మామూలుగా ప్యాన్లో వేసేసి ఇలా ఫ్రై చేస్తూ ఉంటేనే అవి బాగా మంచిగా డీప్ ఫ్రైగా ఉంటాయి. చాలా చాలా బాగుంటుందండి. అరటికాయ ఆలు రెండు కలిపితే చాలా బాగుంటుంది. రెండు ఫ్లేవర్స్ తెలుస్తూ ఉంటాయి. నేను చెప్పినట్టు మీరు ఇలాగే చేసుకోండి. ఎలాంటి పోపు వేయక్కర్లేదు, మినపప్పు కానీ శనగపప్పు కానీ ఏం వేయక్కర్లేదు. జస్ట్ మనం సింపుల్గా ఇలా చేసేసుకుంటే మాత్రం పిల్లలు చాలా ఇష్టపడి తింటారు, చాలామంది ఇష్టపడతారు. ఇది రసంలో నంచుకున్నా, సాంబార్లో నంచుకున్నా, లేదా అన్నంలో నంచుకుని తిన్నా, అన్నంలో కలుపుకుని తిన్నా, ఎలా తిన్నా చాలా బాగుంటుంది. అంతా అయిపోయిందండి. ఇప్పుడు నేను ఎప్పుడు చేసి పెట్టుకునే బాగా వేగిపోయి ఎప్పుడు చేసి పెట్టుకునే కొంచెం మెంతుల పొడి, ఆవాలు మెంతుల పొడి, అలాగే కొంచెం ఉప్పు, ఎక్కువ అక్కర్లేదండి, ఆలు ఎక్కువ తీసుకోరు, అలాగే కొంచెం కారం. మనం ఇందాక పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి బాగానే 1 స్పూన్ కారం అంతే. ఇంకెక్కువ వేయొద్దండి. ఇలా సింపుల్గా ఉంటేనే చాలా బాగుంటుంది. మరీ ఎక్కువ కారం వేసుకున్నా బాగోదు. ఇలా వేసేసుకుని ఇలా కలిపేసుకోవాలి. ఎక్కువసేపు కూడా ఉంచకూడదు కారం వేసాక, ఎందుకంటే దాని కలర్ మారిపోతుంది, బ్రౌనిష్గా అయిపోతుంది. అలా ఉండకూడదు. కారం వేసిన ఒక 1 or 2 minutesలో మనం బంద్ చేసేసేయాలన్నమాట. అప్పుడు ఎర్రగా కనబడుతుంది మన ఫ్రై అనేది, చాలా మంచి కలర్లో కనబడుతుంది. ఈ టైంలోనే మనం ఇలా కరివేపాకు కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవాలి. చాలా చాలా టేస్టీ అయిన ఫ్రై అండి. దయచేసి మీరందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. నేను 1000 సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాను. సో నేను రీచ్ అయ్యేటట్టు చేయండి. బట్ వెరీ వెరీ టేస్టీ 2 in 1 ఫ్రై అండి. మీరు ట్రై చేసి చూడండి, ఎంత బాగుంటుందో మీరే చెప్తారు. దయచేసి మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది నేను చెప్తున్నా. సో మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. బట్ వెరీ ఈజీ. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చు, హడావుడక్కర్లేదు. బస్ మన ఇంట్లో ఉన్న అరటికాయ అలాగే పొటాటోస్తో మనం చేసుకోవచ్చు. ఎందుకు నేను చేశానంటే ఒకే అరటికాయ ఉంది, సరిపోదు కదా అని నేను యాడ్ చేశాను. మీ ఇంట్లో కూడా ఎప్పుడైనా అలాంటిది ఎదురవ్వచ్చు కదా, అలా మీరు చేసేసుకోవచ్చు అని చెప్పడానికి నేను మీకు చూపించాను. బట్ వెరీ వెరీ టేస్టీ 2 in 1 ఫ్రై అండి. డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. బాయ్ అండి.